ఉదాహరణకు నిన్న ఒక ఫిల్మ్ యాక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంట్ ఎవరు తప్పలేదని చెప్తా ఉన్నాడు. ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు. మరి ఇట్లాంటి వాటిని మన ప్రసారాలు కూడా ఎట్లా పడితే అట్లా ప్రసారం చేయడం అనేది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి. ఇప్పుడు ఎవరైనా కూడా అతని మీద ఎవరికి పగుండదు. ఆయన చేసే పని ఏదైతే ఉన్నదో ఇది ప్రజలకు, రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన పాలు తాగే పిల్లోడు కాదు. 40 సంవత్సరాల పైబడ్డ వ్యక్తి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత హుందాగా ప్రవర్తించాలి. ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాలను చదువుకోవాలి, అతని యొక్క పరిధులు తెలుసుకోవాలి. చట్టం నీకు స్వేచ్ఛగా పరిగెత్తవలసిన అవకాశం ఇచ్చిందని మనం ట్రాఫిక్ సిగ్నల్స్ వేస్తుంటే ఎర్ర సిగ్నల్ పడ్డ తర్వాత కూడా మనం పరిగెత్తుకుంటూ వెళ్తామా? వెళ్ళం. అట్లాగే మన పరిధులను మనం ఏర్పాటు చేసుకుని పని చేసుకుంటూ పోతే నీకు ఏం ప్రాబ్లం ఉండదు, సమాజానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకునే అవసరం కూడా ఉండదు. 1,30,000 మంది పోలీస్ కుటుంబాలు ఉన్నాయి. ఒక బందోబస్తు నిర్వహించాలని అంటే దాదాపు ఒక 1 వీక్ నుంచి ఆ స్కీమ్ని వేసుకుంటాం. మేము 1 వీక్ నుంచి ఆ స్కీమ్ వేసుకుని ఆ స్కీమ్ ప్రకారంగా డిప్లాయ్మెంట్ చేస్తాం. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 20 నుంచి 50 మంది కానిస్టేబుల్ ఉంటారు. మిగిలిన ఆఫీసర్స్ ఒక 10 మంది, అట్లా 50 నుంచి 60 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. ఒక ఏరియాలో ఏదైనా ఒక జనం గుమిగూడే పరిస్థితి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా బందోబస్తు చేసుకోవడం కోసం